విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే కొన్ని డైవర్షన్ పార్టీస్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇది సోషల్ మీడియాని కూడా అరెస్ట్ చేయడం ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, అంటే హామీలు నెరవేర్చలేరు కదా అని డైవర్ట్ చేస్తున్నారని అపోజిషన్ వాళ్ళే అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? నిజంగా అది డైవర్ట్ చేస్తున్నట్టేనా? ఎస్, 100% కరెక్ట్. హామీల్ని ఎక్కడ అమలు చేశారు? మీరు వేరేస్ తెలంగాణకి ఆంధ్రాకి ఒకసారి పోల్చి చూసుకుంటే, ఆంధ్రాలో ఏంటంటే ఫ్రీ బస్ పథకం స్త్రీలకు అన్నారు. అదే తెలంగాణలో కూడా హామీ ఇచ్చి నేను ఫస్ట్ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేశారు. సేమ్ కర్ణాటకను చూసి తెలంగాణ స్టార్ట్ అయింది. కర్ణాటకలో కూడా ఫస్ట్ డే నుంచి చేశారు. ఆంధ్రాలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఎంతకాలమైనా ఆగస్ట్ 15th అన్నారు. ఏమీ లేదు, ఈ రోజుకి లేదు. అది పక్కన పడేశారు. వాలంటీర్లని 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. వాలంటీర్లు ఉన్న వాలంటీర్లనే తీశారు. నిన్న అసెంబ్లీలో చెప్పారు వాలంటీర్లు అన్నది ఏమీ లేదని మినిస్టర్ చెప్పారు. శాసన మండలిలో ఏమీ లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు వేస్తా అన్నారు. నీకింత అనేసి ఏమన్నా ఉందా? ఇంతవరకు స్కూల్స్ అయిపోయి సగం హాఫ్ ఇయర్ అయిపోయింది, ఇంతవరకు లేవు. మరి ఏ పథకం 6 హామీస్ అన్నారు, ఏమి నెరవేర్చారు? ఏమీ నెరవేర్చలేదు. నెరవేర్చకపోతే క్వశ్చన్ అన్నది ఉంటుంది కదా, ప్రతిపక్షం నుంచి వస్తుంది, ప్రజలు కూడా వెయిట్ చేస్తారు కదా. సో దానికి డైవర్షన్ అంటే ఈ 3 నెలల కాలంలో లేనిది ఫస్ట్ రాగానే కొంతమందిని ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండా 20 రోజులు ఉందనగానే ఎప్పటిముడుగా చంపుకోవడాలు పొడుచుకోవడాలు ఇవన్నీ జరిగాయి దొరికినట్టుగా. ఆ తర్వాత 3 నెలల గ్యాప్, ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఈ రకంగా తీసుకొచ్చి చేస్తున్నారు అన్నది 100% కరెక్ట్. అంటే అసెంబ్లీలో లోకేష్ గారు చెప్పడం జరిగింది, మా అమ్మను ఎవరైతే విమర్శించారో నేను వాళ్ళను వదలను అని అనడం జరిగింది. అంటే అప్పుడు కామ్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు పవర్ రాగానే అనడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అప్పుడే అనాలి కదా, విమర్శించాలి, ఏదన్నా యాక్షన్ ఉంటే అప్పుడే తీసుకోవాలి కదా. ఇప్పుడు పవర్ వచ్చినందుకు ఈ యాక్షన్ అంటున్నారు కొంతమంది. ఇప్పుడు రైట్ అండి, ఇప్పుడు వదలొద్దు. ఎవరు చేసిన వాళ్ళు ఎవరు అన్నోళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ బయటే ఉన్నారు. ఇప్పుడు మామూలు సోషల్ మీడియా అనే వాళ్ళు చాలా మంది వెళ్ళారు కదా. కొంతమంది ఏమన్నారు, బోరుగడ్డ అనిల్ అని అతను చాలా దారుణంగా మాట్లాడారు, లోపలేయడం సమంజసం. అలాగే ఇంకో అతను ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ గారి యొక్క పిఏ, అతన్ని లోపలేశారు, బాగానే ఉంది. మిగతా వాళ్ళని అతని ఛానల్స్లో పెట్టుకుని కొన్ని ఛానల్స్ ఉన్నాయని అసలు ఏ రకంగా మాట్లాడిన వాళ్ళు ఛానల్స్ పేర్లు కూడా కొన్ని తీసుకొచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇది కాదు కదా, మిమ్మల్ని అన్నోళ్ళని చూపెట్టండి అరెస్ట్ చేసి. దానికి ఏంటంటే రాజ్యాంగబద్ధంగా వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏదైతే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వెళ్తున్నదని చెప్పి మీరు వచ్చారో, మీరు ఎక్కాక మీరు చేస్తుందండి. ఇప్పుడు మీరు కేవలం ఆ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడమేలా కదా. ప్రజలు ఆయన 95% అమలు చేసినా కూడా కేవలం ఏంటంటే ఈ దౌర్జన్యానికి, ఈ గూండాయిజానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. అంటే మీకు అక్కడ అర్థం ఏంటి? 90% పనులు హామీలు అమలు చేసినా కూడా ప్రజలు సాటిస్ఫై అవ్వలేదు. దౌర్జన్యానికి, గూండాయిజానికి ప్రజలు ఆమోదం తెలపలేదు. 90% ఆమోదం చేసినా కూడా దౌర్జన్యానికి ఆమోదం తెలపకపోతే అసలు మీరు ఏ పని మొదలెట్టనే లేదు, ఇంతవరకు అభివృద్ధి చేయనే లేదు. కేవలం ఇదే చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం వస్తారని మీరు అనుకుంటున్నారా? అతను మంచివాడా కాదా తర్వాత సంగతి. ప్రజలు కేవలం అధికార పక్షాన్ని మాత్రమే చూస్తారు. మీ విజన్ ఏంటంటే అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే విధంగా ఉండాలి. మాటల్లో కాదు, చేతల్లో అభివృద్ధిగా ఉండాలి. గ్రాఫిక్స్లోను కేవలం ప్రాజెక్టులు చూపెట్టడంలోనూ అభివృద్ధి కాదు, కేవలం చేతల్లో ఉండాలి. మీ మాట ఏదైతే ఉందో చేత అదే అయినప్పుడు మాత్రమే ప్రజలు ఓటేస్తారు. మాటకి చేతకి డిఫరెంట్ వస్తే ప్రజలు ఖచ్చితంగా వెనక్కి తిరగబెడతారు. లోకేష్ గారు అన్నారు, ఎస్ మిమ్మల్ని అన్నోళ్ళు ఉన్నది ఏంటి, మీ తల్లిదండ్రులని ఎవరన్నా అంటే అది ఖచ్చితంగా 100% లోపం. ఎంతమంది అన్నారు? వాళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళని మీరు ఇంతవరకు అరెస్ట్ చేయగలిగారా? వదలను అని మిగతా వాళ్ళు కింద స్థాయి వాళ్ళని వదిలిపెట్టి, అంటే ఆయనకు బలం సోషల్ మీడియానే కాబట్టి సోషల్ మీడియాని టోటల్గా లేకుండా చేస్తే రేపు పొద్దునాలు ఛానల్లో మన గురించి మాట్లాడడానికి దొరుకుతారు. మనం ఆ రకంగా వచ్చేయచ్చు అనుకున్నారు. అది 100% రాంగ్. ఒకడు పోతే 100 మంది లేస్తారు, ఇది సిద్ధాంతం. అందువల్ల అదేదో మిమ్మల్ని అన్నోళ్ళని ఏదో తీసుకెళ్ళి మీరు అభివృద్ధి వైపుకి దృష్టి పెడితే రేపు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా లేదు, 2027లోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. దానికి పచ్చజెండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఊపారు. అందువల్ల మళ్ళీ రావాలనుకుంటే కనుక మీరు అభివృద్ధి వైపు ప్రజలను అనుకున్నట్టుగా చేసే వైపు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే నాకు ఇక్కడ డౌట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు వేరే రకంగా ఆలోచిస్తున్నారేమని. ఏ రకం సార్?
ఎందుకంటే ప్రజలు హామీలకు పట్టరు. ఎందుకు 95% అమలు చేసినా కూడా ఆయన ఓడిపోయాడంటే నేను అమలు చేస్తే అంటే ప్రజలు హామీలకు అక్కర్లేదని అర్థం. అందువల్ల నేను హామీలు ఇచ్చాను, ఇప్పుడు హామీలు చేయకపోతే ఇప్పుడు చేసిన దింపేస్తే అంటే వద్దనే కదా, మాకు హామీలు అక్కర్లేదు, ఉచిత పథకాలు అక్కర్లేదని ప్రజలు అనడమే కదా. ఏదో ఛానల్స్ అంటున్నాయి కానీ ప్రజల్లో ఆ వ్యతిరేకత లేదు. కావాలని ఏదో ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వాళ్ళు హామీలను ఎందుకు అమలు చేయట్లేదు ప్రశ్నిస్తున్నారు తప్ప ప్రజల నుంచి ప్రశ్నలు ఉత్పన్నం కావట్లేదు. అందువల్ల వీళ్ళకి చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే అని భావించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, దూరంగా ఆలోచిస్తారు ఒకటి. అవునవును. ఎందుకని మనం ఎందుకు చేయాలా, చేసినోడే ఓడిపోతే అవి అక్కర్లేదనే కదా అర్థం, మళ్ళీ అప్పులు చేసుకొని ఎందుకు ఎందుకు అన్న భావన కావచ్చు. ఓకే,